బీఆర్టీఎస్ బాధితుల కోసం విశాఖ కాంగ్రెస్ నాయకులు, అడివారం మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ మరియు 72వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాసర్ల వసంత కళ్యాణి నిరాహార దీక్ష చేయడానికి సంకల్పించారు. సింహాచలం సూర్య కళ్యాణ మండపంలో జరిగిన బీఆర్టీఎస్ బాధితుల సమావేశంలో పేదలకు జరుగుతున్న అన్యాయానికి చలించి దంపతులిద్దరూ మార్చి 23 అనగా శనివారం నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తమకు మోసం చేశారని తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. రోడ్డు మధ్యలోంచి అటు 50 to 50 అడుగులు వెడల్పు చేయాల్సి ఉండగా జీవీఎంసీ ప్రాజెక్టు అధికారులు కాసులు కక్కుర్తిపడి పేదవారికి ద్రోహం చేశారని మరియు అందరికీ టీడీఆర్ విలువ 35,000 రూపాయలు ఇవ్వకుండా కేవలం 35 మంది ట్రేడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకే 35,000 రూపాయలు, లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వడం దుర్మార్గమని పాసర్ల ప్రసాద్ అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అధికారులపై విచారణ వేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ స్వతంత్రంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాసర్ల ప్రసాద్ అండి, అడివారం మాజీ సర్పంచ్ మరియు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు. మొన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీలో విశాఖ పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా గజపతి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రెసిడెంట్గా వ్యవహరించాను. ఈ మధ్యనే నేను తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేసి 16వ తేదీన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలా గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, అప్పుడు జీవీఎంసీ కమిషనర్ గారు, నా భార్య కార్పొరేటర్ 72వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారామె పాసర్ల వసంత కళ్యాణి. ఆ టైంలో నేను ఆమె వెళ్ళి కమిషనర్ కలిసి రోడ్డు ఈ గ్రామం మధ్యలోంచి వేస్తే చాలామంది నష్టపోతారండి. పురాతన గ్రామం, ఇల్లులు కూడా దగ్గరగా ఉంటాయి, నష్టపోతారు. కాబట్టి దీనికి బైపాస్ వేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అడివారం జంక్షన్ నుంచి త్రూ చంద్రా గార్డెన్స్ అట్లా వేయమని చెప్పాం. దాని మీద ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. ఆ కన్సల్టెన్సీ ఇచ్చిన రిపోర్ట్లు ఏముందంటే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో ఉంది, దానివల్ల అది వేయడానికి వీలు లేదని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు, ఫీజిబిలిటీ లేదని ఇచ్చారు. ఆల్టర్నేటివ్ ఇంకోటి కూడా చూశారు, గోశాల నుంచి ఘాట్ రోడ్ పైనుంచి అక్కడ మళ్ళీ రెసిడెన్స్ స్కూల్ కలపడం కోసం అది కూడా ఆలోచించారు. దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో అక్కడ దైవ కార్యక్రమాలు కొండ మీద దేవుడు దిగేటప్పుడు ఒక పైనుంచి బ్రిడ్జ్ కింద నుంచి దిగకూడదు. అట్లాంటి ఇది ఉండడం వల్ల అది కూడా ఫీజిబిలిటీ లేదని వచ్చింది. ఈ కార్యక్రమంలో బాధితులు చుక్కల సత్యనారాయణ, దాసరి అయ్యప్ప, దాసరి అప్పారావు, కొలుసు లక్ష్మణరావు, శ్రీకాకుళపు లక్ష్మి, ఎన్ని సరస్వతి, కోరాడ రాము, ఊర్లి అప్పలరాజు మొదలగు వారు పాల్గొన్నారు.